ప్రార్థించుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల ప్రభు, మహా పరిశుద్ధులమైన యేసు ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. గొప్ప దేవుడా, ఈ సందేశం చూస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ దిన సందేశం మీకు మహిమకరముగా, మీ బిడ్డలమైన మాకు ఆశీర్వాదకరముగా ఉండడానికి సహాయం చేయండి. మీ సేవకుని అయినటువంటి నాపై మీ ఆత్మను ఉంచండి, ఆత్మకార్యం జరిగించండి. నాయన సందేశం ఆది నుంచి అంతం వరకు నడిపించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేసి సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసునామం పేరట స్తోత్రం చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో సందేశం వింటున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న ప్రియులారా, ఈ సందేశం ద్వారా అనేక మంది ఆత్మీయ మేలు పొందుతూ ఉన్నారు. మరి అనేకులకు ఈ యొక్క సందేశం దీవెనకరంగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా సందేశం విని దైవాశీస్సులు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్న ప్రభువుని ప్రేమైన వారులారా, సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రియమైన వారులారా అనేక బోధనలు ఆయన చేశారు. ఆయన చేసే ప్రతి బోధ కూడా మానవాళికి ఎంతో మరి ఆశీర్వాదకరముగాను ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ప్రభువుని ప్రియమైన వారులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పరిశుద్ధుడైన యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు గల దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి, విని దైవాశీస్సులు పొందండి. ప్రేమల వారులారా, ఆత్మీయ మేలు పొందాలని ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయం ముందు యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులతో కొన్ని మాటలు ఆయన పలికినట్టుగా గమనిస్తున్నాం. ప్రభువుని ప్రేమైన వారులారా, మీ హృదయములను కలవరపడనీయకడి అని యేసు ప్రభు చెప్తా ఉన్నారు. ప్రియులారా, అనగా మానవుని జీవితంలో లోకంలో జీవించినంత కాలము మరి అనేక విషయాల్లో మానవుడు కలవరపడతా ఉంటారు, చింతపడతా ఉంటారు. ప్రేమైన వారులారా, అయితే యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి బోధ ఏమిటంటే మీ హృదయములను కలవరపడనీయకండి. ఎందుకంటున్నాడు యేసు ప్రభు ఈ మాట అంటే? ప్రేమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు మరి ఈ లోకమును విడిచిపోయి పరలోకము ఉన్నటువంటి తండ్రి చెంతకు వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మరి 3.5 సంవత్సరములు యేసుక్రీస్తుతో శిష్యులు మరి పరిచయం చేశారు. యేసుక్రీస్తుతో పాటు ప్రభువుని ప్రియమైన వారులారా, మరి మానవాళి కొరకు ఇక యేసుక్రీస్తు ప్రభు మరి తన ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళే సమయం వచ్చింది. కాబట్టి ఈ మాటలు చెప్తా ఉన్నారు. మరి మీ హృదయమును కలవరపడనీయకండి, నేను నా తండ్రి చెంతకు వెళ్తా ఉన్నాను, అక్కడ మీ కొరకు స్థలం సిద్ధపరచగలుగుతా ఉన్నాను, నేనుండు స్థలంలో మీరుండులాగా నేను వచ్చి మళ్ళీ తీసుకువెళ్తానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నారు. ప్రభువుని ప్రేమైన వారులారా, అంటున్నారు. అనగా యేసు ప్రభు అన్నారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అనే మాట ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరు తండ్రి చెంతకు చేరరు, అంటే పరలోకానికి చేరరు అనే మాట ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు అక్కడ పలికారు. ప్రభువుని ప్రియమైన వారులారా, ఒక సత్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన వారులారా, మరి యేసుక్రీస్తు మళ్ళీ రాబోతూ ఉన్నారు. మన కోసం స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళారు, మళ్ళీ వస్తారు. ఆయన వస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని గమనిస్తాం. ప్రభువుని ప్రేమైన వారులారా, గమనించవలసింది స్నేహితుడా, సోదరి, అంటే లోకము స్థిరమైనది కాదు. ఈ లోకము సమసిపోతుంది, ఈ లోకము లయమైపోతుంది ఒకనొక రోజు యేసుక్రీస్తు యొక్క రాకడతో. ప్రభువుని ప్రేమైన వారులారా, కనుక ఈ లోకం స్థిరమైనది కాదు, ఇది ఒక బాడు గృహము లాంటిది అనే సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మనం తెలియజేస్తున్నాడు. ప్రభువుని ప్రేమైన వారులారా, గమనించవలసింది మనకంటూ ప్రభు బిడ్డలకంటూ
ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యమే పరలోక రాజ్యం. మరి ఈ యొక్క స్థలములు లేక గృహములు మానవుని చేత కట్టబడినవి. అవి ఎంత ఖరీదైనా ఒకనొక రోజున మరి ఇవి విడిచిపెట్టి వెళ్ళవలసి ఉంది. ఇది శాశ్వతమైన లోకం కాదు, ఇది అశాశ్వతమైనది. ఈ అశాశ్వతమైన లోకములో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఒకనొక రోజు ఇదంతా లైవ్ అయిపోతుంది. ప్రియమైన వారలారా, అందుకు యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారు, నేను వచ్చి మళ్ళీ నువ్వు తీసుకువెళ్తాను అనే మాట మరొక మాట వారికి యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నట్టుగా మన ప్రియమైన వారలారా, అలాగే మనం కూడా తెలుసుకునవలసింది, మనకి ఎంత ఉన్నా ఏమున్నా ఏమి లేకపోయినా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసింది మనం. ఈ లోకము స్థిరమైనది కాదు. పౌలు అంటాడు కదా, మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది అంటాడు. మరొక మాట ఆ కొరింథీ సంఘానికి రాస్తే ఉన్నటువంటి ప్రేమల వల్ల ఈ భూమి మీద ఉన్నటువంటి గుడారములన్నీ కూడా ఒకనొక రోజు సమసిపోతాయి. ఇవన్నీ మానవుని చేత కట్టబడినవి. అయితే దేవుని చేత కట్టబడినటువంటి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యమే పరలోక రాజ్యము. నేను మీకోసం స్థలం సిద్ధపరచ వెళ్తూ ఉన్నాను. మనకు నివాస స్థలాలు ఎక్కడున్నాయంట? పరలోకమందు ఉన్నాయి. ప్రభువునందు ప్రేమైన వారలారా, అది స్థిరమైనటువంటి రాజ్యం. యేసుక్రీస్తు ప్రభుతో మనం నివాసం చేయబోతా ఉన్నాం. మన నివాసం ప్రభుత్వమే. ఈ భూమి మీద నివాసం ఎంతకాలం మనం జీవించినంత కాలమే. అయితే ప్రభుత్వం ఉన్నటువంటి నివాసం ప్రియమైన వారలారా, అది స్థిరమైనది. మన పౌరస్థితి భూలోకములో లేదు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ మన కోసం యేసుక్రీస్తు ప్రభు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన మళ్ళీ వస్తాడు. తన బిడ్డలందరినీ కూడా మళ్ళీ ఆ మేఘాల మీద తీసుకువెళ్తాడు. ప్రభువుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభు మానవాళి కోసం తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు అనేకులు చూస్తూ ఉన్నారు. దేవుడితో ప్రకటించింది కదా, ఒక గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం అలా చూస్తూ ఉన్నారు? ఏ యేసు అయితే ఇలాగ మేఘాల మీద పరలోకానికి వెళ్ళాడో ఆ యేసు మళ్ళీ వస్తాడు అనే ఆ యొక్క దేవుడితో ప్రకటించినట్టుగా దేవుని లేఖనం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ప్రభువుని ప్రియమైన వారలారా, ఇకనైనా మరి అశాశ్వతమైన లోకంలో మానవుడు మరి స్థిరమని నమ్మి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, స్థిరమైనటువంటి మరి లోకం కాదు ఇది. ఇది అస్థిరమైనది, ఒక బాడు గృహము లాంటిది. అలాగే మానవులందరూ కూడా మరి లోకమే శాశ్వతము నమ్మి లోకంలో ఉన్నంతకాలం అది నాది, ఇది నాది, అంతా నాది, అందరిది నాదే బతుకుతూ ఉంటారు. అది శాశ్వతమా? శాశ్వతం కాదు. ప్రభువుని ప్రేమల వారలారా, యేసుక్రీస్తు ప్రభు చెప్తాను ఇక్కడ, నేను వచ్చి మళ్ళీ వాళ్ళు తీసుకుపోతాను అంటున్నారంటే మనకంటూ అంటే ప్రభు బిడ్డలకు, ప్రభు విశ్వసించిన వారికి ఒక రాజ్యం ఉంది. అది ఏ పరలోక రాజ్యం. ఆ రాజ్యానికి వెళ్ళే ఒక మార్గం ఏంటో తెలుసా? యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును పరలోకానికి, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి చేరుకోలేరు. ప్రియమైన వారలారా, లోకంలో మనం ఎంతోమంది చూస్తూ ఉంటాం. పేదవారిని చూస్తూ ఉంటాం, ధనికులు చూస్తూ ఉంటాం, అందసందం గలవారిని చూస్తూ ఉంటాం. ఏది ఏమైనా సమస్తం విడిచిపెట్టవలసిందే ఈ భూమి మీద. అయితే దేవుని పిల్లలకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప స్వాస్థ్యం పరలోకము, శాశ్వతమైన రాజ్యం. ప్రియమైన వారలారా, ఇకనైనా విశ్వసించి ప్రభువుని విశ్వసించి మరి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మండి. ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్యము యుగ యుగములు మనం పరలోకములో ఉండబోతా ఉన్నాం, ప్రభుతో ఉండబోతా ఉన్నాం. అక్కడ మరి కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, వ్యాధులు ఉండవు, ఏముండవు. సమస్తము కూడా వెలుగుమయముగా ఉంటుంది. అనగా చీకటి ఎంత మాత్రం ఉండదు. గొర్రెపిల్లయే ఆ రాజ్యానికి, ఆ పట్టణానికి వెలుగు. అటు శాశ్వతమైన రాజ్యంలో మనం చేరాలంటే ప్రియమైన వారలారా, ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. మనం సజీవులకు ఉండగానే మారు మనసు పొంది
ప్రభు ఇచ్చే రాజ్యాన్ని మనం రాజ్యంలో స్వతంత్రించుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. కనుక ప్రభు ఇచ్చే అవకాశం అందరూ పొందుకొని ప్రభుని విశ్వసించి ప్రభుని నమ్ముకొని ఆయన కొరకు లోకంలో సాక్షులుగా జీవించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం చేసి నడిపించుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నమ్మదగిన దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడైన యేసు మీకు వందనాలు. ఆశ్చర్యకరమైన సహాయాన్ని సందేశమైన ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభువా. కనికరం కలిగిన దేవుడా, నైనా లోకము స్థిరము కాదు, ఇది అస్థిరమైనది. అయితే ప్రభువా, మీ బిడ్డల కోసం మీరు ఏర్పాటు చేసిన స్థలం పరలోకం. మా కోసం మీరు స్థలం సిద్ధపరిచి వెళ్ళారు తండ్రి. మీరు మళ్ళీ వస్తారు ప్రభువా. మిమ్మల్ని విశ్వసించిన వారందరినీ ఆ రాజ్యంలో తీసుకువెళ్తారు. కనుక మరి ఈ సమయంలో దైవ సందేశం ఉన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని దీవించండి, వారి అక్కర్లను సహాయించండి. వ్యాధి బాధల చేత ఉన్న వారిని గాయపడిన నష్టం తాకండి, స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యం దైత్యమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. గొప్పది కూడా నమ్మదగిన తండ్రి, మీకు వందనములు చెల్లిస్తూ ప్రభువా, మీ వాక్యం మీ బిడ్డల హృదయాల్లో సమృద్ధిగా నివాసం చేయడానికి కృప అనుగ్రహించమని, సమాధానం లేని బిడ్డలకు సమాధానం ఇవ్వమని, నీ ప్రేమ చేత నీ కృప చేత జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతులు స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సందేశమైన ప్రతి బిడ్డకును ఎప్పుడునే ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.